శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక సక్తుప్రస్తుడు. రాసినవారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి, మద్రాసు. పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు అశ్వమేధయాగం అనే గొప్ప యజ్ఞం ఒకటి చేశాడు. ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళు ఆయన గొప్ప సంతర్పణలు చేయించాడు. ఎక్కడెక్కడ ఉన్న బ్రాహ్మలు, ఋషులు, మునులు, సాధులు, సన్యాసులు, భిక్షువులు వచ్చి పంచభక్ష పరమాన్నాలతో భోంచేసి వెళ్ళేవాడు. ధర్మరాజు వాళ్ళందరికీ బంగారపు పాత్రలలో భోజనం పెట్టించి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పాత్రలను కూడా బహుమానం కింద పట్టుకుపోమనేవాడు. ఆయన అన్నదానానికి, ధాతృత్వానికి వచ్చిన వాళ్ళంతా అనేక విధాల మెచ్చుకున్నారు. ఆ స్తోత్రాలు చెవినపడ్డ ధర్మరాజు సంతోషంతో ఉబ్బిపోయేవాడు. ఆ తర్వాత అతిథులలో ఒక్కొక్కరికి 2-3 బంగారపు గిన్నెలు ఇచ్చేయడం మొదలుపెట్టాడు. దగ్గర ఉండి యజ్ఞమంతా నడిపిస్తున్న శ్రీకృష్ణుడికి ఏమిటి చెప్పమా, ధర్మరాజు ఇలా ఒళ్ళు తెలియకుండా ఖర్చు పెడుతున్నాడు అనిపించింది. ఏమిటి బావా, చాలా జోరుగా దానాలు ఇచ్చేస్తున్నావు అని అడిగేశాడు కూడాను. అప్పుడు ధర్మరాజు దర్జాగా, జోరు కాక మనకేమిటోయ్, వచ్చిన వాళ్ళు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో వినపట్టం లేదు. ధర్మరాజు వంటి అన్నదాత ఇదివరలో లేడు, ఇక ముందు పుట్టబోడు అనుకుంటున్నారు అన్నాడు. శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు గాని ధర్మరాజు వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకుంటాడు? మహాన్నదాతనైపోయాను అనే అహంభావం అతన్ని కమ్ముకుంది. శ్రీకృష్ణుడు తన భక్తులన్నా, బంధువులన్నా, మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతూ ఉంటాడు. కానీ వాళ్లలో ఏమాత్రం గర్వం బయలుదేరినా ఆయన సహించడు. ఆ గర్వాన్ని భంగపరిస్తే కానీ ఆయనకు నిద్రపట్టదు. మహాన్నదాతననుకుంటున్న ధర్మరాజుకు గర్వభంగం చేయాలని ఆలోచించి అతన్ని భోజనశాలకు అవతల అతిథులు చేతులు కడుక్కునే చోటికి తీసుకెళ్లాడు. కోట్ల కొలది అతిథులు భోంచేసి అక్కడ చేతులు కడుక్కుంటున్నారు. అందువల్ల ఆ నీరంతా ఓ నదిలా ప్రవహించడం మొదలుపెట్టింది. ధర్మరాజు శ్రీకృష్ణుడితో, బావా చూశావా ఈ నదిని అన్నాడు. అందుకు కృష్ణుడు, నదికేం గాని ఆ బురదలో అటూ ఇటూ దొర్లుతూ ఓ ముంగీస ఉంది చూశావా అన్నాడు. ఆ చూశాను, బురదలోంచి యువతలకొచ్చి నిలబడి తన ఎడం వైపు చూసుకుంటోంది. అదిగో మళ్ళీ బురదలోకి వెళ్ళి దొర్లుతుంది చూడు అన్నాడు ధర్మరాజు. ఆ ముంగీస మళ్ళీ బయటకొచ్చేసింది. ఇది చూసి ధర్మరాజు, ఇందాకట్లాగే తన ఎడం వైపు చూసుకుంటోంది, ఎందుకు చెప్పమా, బురదలోంచి దొర్లి వచ్చి అలా చూసుకుంటుంది అని కృష్ణుడిని అడిగాడు. కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగీస ధర్మరాజు ఎదురు వచ్చి మనిషికి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. మహారాజా విను, కొన్ని సంవత్సరాలకు పూర్వం ఇక్కడకు కొన్ని యోజనాల దూరంలో సక్తుప్రస్తుడనే పేద బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆయన పూరి గుడిసె పక్కన ఓ అతిథి చేయి కడుక్కున్న చోట బురదలో దొర్లితే నా కుడిపక్క బంగారం అయిపోయింది. నా ఎడం పక్క కూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొర్లపోతే అక్కడ చాలినంత బురద లేక ఆ పక్క మామూలుగానే ఉండిపోయింది అన్నది ముంగీస. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. బురదలో దొర్లితే ఒళ్ళు బంగారం అవుతుందా ఎక్కడైనా అన్నాడు. మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా అంటూ ముంగీస ఆ నీళ్లలోకి పరిగెత్తుకు వెళ్ళి తన ఒంటి మీద బురద కడిగేసుకుని వచ్చి ధర్మరాజుకి కుడివైపు చూపించింది. నిజమే, ఆ వైపంతా బంగారమే, ఇదెలా సాధ్యమైంది అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు. సక్తుప్రస్తుడు మహాన్నదాత, అందువల్లనే ఆయన గుడిసె వద్ద అతిథులు చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది అన్నది ముంగీస. నాకంటే ఎక్కువ అన్నదాత ఆ పేద బ్రాహ్మడు. ఇక్కడ చేతులు కడుక్కున్న నీరు ఏరై పారుతోంది. సక్తుప్రస్తుడి పర్ణశాల పక్కన బురద నీ కుడిపక్కకు మాత్రమే సరిపోయి ఎడమ పక్కకు లేకుండా పోయిందన్నావు అన్నాడు ధర్మరాజు. నిజమే, కానీ ఆ కాస్త బురద అంటితేనే నాకు ఒక పక్క బంగారమైంది. నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని ఇక్కడకు వచ్చి ప్రొద్దుటి నుంచి బురదలో దొర్లుతూ శ్రమపడుతున్నాను. కానీ ఎంత దొర్లినా పెసరగింజంత మేర అయినా నా ఎడం పక్కన బంగారం అవ్వలేదు. సక్తుప్రస్తుడు పూటకు టికాణా లేని పేదవాడే గాని ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకి రాదని తేలిపోయింది అన్నది ముంగీస. ఆ ముంగీస ఇలా ధర్మరాజుతో చెప్పేసి తన దారిని తాను వెళ్ళిపోయింది. ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు తానేమీ ఎరగనట్టు దిక్కులు చూడడం మొదలుపెట్టాడు. ధర్మరాజు ఆయనతో, బావా ఆ సక్తుప్రస్తుడు ఎవరు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు సక్తుప్రస్తుడిని గురించి ఇలా చెప్పసాగాడు. ఆ ముంగీస చెప్పిందిగా, అతడొక పేద బ్రాహ్మడని, పేదవాళ్లలో కల్లా పేదవాడతను. అయితే అతను అతని కుటుంబం కూడా దేహి అని ఒకళ్ళని యాచించకుండానే జీవితం గడిపారు. అతను, అతని భార్య, కొడుకు, కోడలు ఈ నలుగురు కూడా పొలాలలో రాలిపడ్డ ధాన్యం ఏరి తెచ్చుకుని దంచి బియ్యం చేసి ఆ బియ్యంతో పొట్టపోసుకునేవాళ్ళు. ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటే ఉన్నట్టుండి కరువు వచ్చింది.
పేదవాళ్ల సంఖ్య ఎక్కువయ్యి పొలాలలో రాలిన గింజలు ఏరుకుపోయేవాళ్ళు ఎక్కువయ్యారు. అంచేత సక్తుప్రస్తునికి కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది. వాళ్ళు నలుగురు వెళ్ళి వరుసగా 4 రోజులు ఏరి తెస్తే తప్ప ఒక పూటకు సరిపడే గింజలు దొరికేవి కావు. అంచేత 4 రోజులకో మాటు భోంచేసి తక్కిన రోజులలో పస్తులుండేవారు. ఇలా ఓ మాట 4 రోజులు ఉపవాసాలుండి కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి ఆ అన్నం 4 వాటాలు వేసుకుని విస్తళ్లలో వడ్డించుకుని తిందామనుకుంటూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చాడో ఓ అతిథి వచ్చాడు. మరెవరైనా అయితే ఆ సందర్భంలో, అయ్యా, రోజుల నుంచి మాకే తిండి లేదు, ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు, కనుక మరో చోట చూసుకోండి అని నిర్మొహమాటంగా చెప్పెదురు. కానీ సక్తుప్రస్తుడు అలా చెయ్యలేదు. బిస్తర ముందు కూర్చున్నవాడు దబీమని లేచి ఆ వచ్చిన వృద్ధుని పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని ఆయనను తన విస్తర ముందు కూర్చోబెట్టి, ఆరగించండి బాబు అని అన్నాడు. ఆ అతిథి, ఈ కాస్త నేను తినేస్తే నీ మాట ఏమిటి అనకుండా ఒక్క మెతుకైనా మిగలకుండా విస్తట్లో అన్నం అంతా తినేశాడు. పోనీ అంతా తినేసి లేచాడా? అదీ లేదు. పైగా నాకేం కడుపు నిండలేదు అన్నాడు. అతిథి అర్ధాకలితో లేవకూడదని సక్తుప్రస్తుడు బాధపడ్డాడు. ఎందుకు, నా వాటా వడ్డిస్తాను అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చిచ్చింది. ఆయన, అయ్యో, నీకు నేను తెచ్చిపెట్టవలసిన బదులు నీ వాటా నేను పుచ్చుకోవడమా? ఏ భర్త తన భార్యకు అలాంటి అన్యాయం చేయడు అని వాపోయాడు. అందుకామె, అబ్బే, ఇందులో అన్యాయం ఏముంది? అన్నార్థుడై వచ్చిన అతిథికి ఆకలి తీర్చడంలో నాకు బాధ్యత ఉంది అంటూ తన అన్నాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణుడికి వడ్డించేసింది. ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తినివేయడానికి వడ్డించినంత సేపైనా పట్టలేదు. తినేసి ఇంకా కావాలి అన్నాడు. మహాత్మా, ఇదిగో సిద్ధంగా ఉంది, ఆరగించండి అంటూ సక్తుప్రస్తుడి కుమారుడు తన వాటా అన్నాన్ని తెచ్చి వడ్డించాడు. అతిథి అది కూడా తినేసి, నా ఆకలి తీరలేదు, ఇంకా లేదా అన్నాడు. ఆ మాట విని సక్తుప్రస్తుడి కోడలు మహానందంతో, మహాత్మా, నా అత్తమామలు నా భర్త ధన్యులైనట్లే నేను కూడా ధన్యురాలినవడానికి అవకాశం వచ్చింది. ఇదిగో ఈ అన్నం కూడా భుజించండి అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి వడ్డించింది. అతిథి ఆ అన్నం కూడా తినేసి, నా కడుపు నిండింది అంటూ లేచి అవతలికి వెళ్లి చేయి కడుక్కున్నాడు. అతని చేతి నుంచి నీళ్లతో బాటు పడ్డ మెతుకుల కోసం ఆశపడి వచ్చిన ఆ ముంగీస తన కుడిపక్క బంగారం చేసుకుంది. అంతవరకు ముసలి బ్రాహ్మడికి మళ్ళే ఉన్న ఆ అతిథి ఓ దివ్య పురుషునికి మళ్ళే మారిపోయాడు. ఆయన తేజస్సు చూసి సక్తుప్రస్తుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. మహాత్మా, మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ అతిథి రూపంలో వేంచేసిన శ్రీ మహావిష్ణువే మీరు అని స్తోత్రం చేశారు. అందుకాయన, నేను మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చిన యమధర్మరాజును. మీ ఆతిథ్యానికి మెచ్చుకున్నాను. 4 రోజుల నుండి తిండి లేక తిందామని వడ్డించుకున్న సిద్ధాన్నాన్ని మనస్ఫూర్తిగా అతిథికి ఇచ్చేశారు. మీ చిత్తశుద్ధి గొప్పది. ఈ పుణ్యాన్ని ఫలంగా మీకు బొందితో కైలాసానికి వెళ్ళేటట్టు వరం ఇచ్చాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి ఆ నలుగురిని కైలాసం తీసుకుపోయింది. ఈ కథ విన్న ధర్మరాజు పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టి బంగారు పాత్రలు దక్షిణగా ఇచ్చినా తన అన్నదానం సక్తుప్రస్తుని అన్నదానం ముందు ఎందుకు పనికిమాలినదైనదని తెలుసుకుని చిన్నబోయి మౌనంగా యజ్ఞశాలకు తిరిగి వచ్చాడు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.